స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకో కొన్ని రోజులలో. దాంట్లోకి వచ్చేసరికి సెలెక్టెడ్ పీపుల్ ఆటో రాంప్రసాద్ గారు కూడా సెలెక్ట్ అయినారని చెప్పి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఆయన పరంగా, గేమ్ పరంగా కావచ్చు, ఫన్ పరంగా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన దగ్గర? ఈసారి 9 కన్నా బిగ్ బాస్ 10 చాలా థ్రిల్గా ఉంటుంది. ఎందుకంటే ఆటో రాంప్రసాద్ గారు నార్మల్గా కామెడీగా ఉంటేనే చాలా మంది తనతో పాటు ఇంకా పల్లవి గారు చాలా మంది కూడా నేమ్స్ వచ్చాయి కదన్న. ఎందుకంటే ఈసారి కంపల్సరీ 9 కన్నా 10 సీజన్ ఇంకా చాలా రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. కామన్ మ్యాన్స్ కూడా ఆర్టిస్ట్తో పాటు సమానంగా ఈక్వల్గా ఉండి, వాళ్ళు కూడా పోయినసారి కళ్యాణ్ ఉన్నారు కదా, తనతో పాటు ఈక్వల్గా కామన్ మ్యానే రావాలని చెప్పి ఈసారి గట్టిగా సపోర్ట్ చేస్తున్నాం. మీడియా పరంగా కానీ, ప్రేక్షకుల పరంగా కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ 10 ఎట్లా ఉంటుందంటే ఇంకా బిగ్ బాస్ 11 వచ్చేంత వరకు జనాలు వెయిటింగ్ చేసే అంత విధంగా ఉండాలి. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు బిగ్ బాస్ డే అండ్ నైట్ కలరించే విధంగా ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్టిస్టులే కానీ, కామన్ మ్యాన్లే కానీ చూసే విధంగా దయచేసి నాగార్జున సార్ కొన్ని చర్యలు తీసుకుంటే బిగ్ బాస్ అనేది ఇంకా సినిమాల కన్నా ఒక రేంజ్లో వెళ్ళిపోవాలని చెప్పి నిజంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే పోయినసారి చెత్తగా అది చెప్పి ఇన్ని సీజన్లో ఈ బిగ్ బాస్ కరెక్ట్గా ఉందని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. దయచేసి ఈ సీజన్ అయినా సరే కొంచెం లిమిట్స్గా కొన్ని రూల్స్ అని పెడితే కామన్ మ్యాన్సే కానీ సెలబ్రిటీ వాళ్ళకి మంచి రీచ్ వెళ్ళడానికి ఇది బిగ్ బాస్ నిజంగా చాలా చాలా బెస్ట్. అంటే ఇప్పుడు ఆటో రాంప్రసాద్ వస్తుండు కదా, ఆయన నుండి ఎంటర్టైన్మెంట్ కానీ, గేమ్ కానీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నిజంగా నేను చెప్పిన ఆయన గేమ్ ఆడకపోయినా ఆయన మాటలకి, ఆయన జూబులుగా, ఆయన నడక్కి నవ్వొచ్చేస్తుంది అన్న పక్క కంపల్సరీ. ఎందుకంటే నార్మల్ జబర్దస్త్లో ఇన్ని సీజన్లు రన్ చేస్తూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు కదా. ఒక ఆర్టిస్ట్గా, ఒక కామెడీ మెయిన్గా అట్లా రావడం అనేది మామూలు విషయం కాదు. కంపల్సరీ ఆటో రాంప్రసాద్ గారు వస్తే చాలా బెస్ట్ ఉంటుందని జనాలు కూడా చాలా నవ్వుకుంటారు. ఆ రీచ్ అనేది కంపల్సరీ ఒక రన్నర్గానే ఉండాలని కోరుకుంటున్నాం. అంటే 15 నుంచి అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అవబోతుంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది అబ్బా. ఎందుకంటే ఇన్ని రోజులు రీఛార్జ్కి న్యాయం చేయలేకపోతున్నామే, యూట్యూబ్కి న్యాయం చేయలేకపోతున్నామే, సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు మాట్లాడాలా, దానిలో ఎవరు వస్తారా, ఆర్టిస్టులు కామెడీ ఎవరు వస్తారని చెప్పి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ప్రతి 2 రాష్ట్రాల ప్రజలు బిగ్ బాస్ ఎందుకంటే ఒంట్లో మొగుడికి వండి పెట్టకపోయినా సరే బిగ్ బాస్ టయానికి టీవీ ముందు కూర్చునే రకాలు ఉన్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. కంపల్సరీ ఆ బిగ్ బాస్ కోసమే టీవీ చూస్తున్నారు, బిగ్ బాస్ కోసమే ఉన్నారు. ఎవడు కొట్టుకుంటున్నాడు, ఎవడు సత్తున్నాడు, ఎవడు తిట్టుకున్నాడు, ఎవడెవరు లైన్లు వేసుకుంటున్నాడు, ఎవడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకున్నారు, రియల్లో ఉన్నారు. కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ రావాలి. ఏం చేసినా సరే కంపల్సరీ ఈసారి కామన్ మ్యానే విన్ అవ్వాలి. ఉప్పల్ బాలు గారిని రిజెక్ట్ చేశారు ఫస్ట్ రౌండ్ లో అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఉప్పల్ బాలు ఉంటే బాగుంటుందా? అంటే ఉప్పల్ బాలు ఉంటే కప్పు కొట్టుకోపోతాడని చెప్పి భయంతో తీసేసారా మరి ఎట్లా? కప్పు కొట్టినా కొట్టకపోయినా ఉప్పల బాలు గారు కంపల్సరీ బిగ్ బాస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నిజంగా ఆయనకున్న టాలెంట్కి, ఆయనకున్న డాన్స్, ఆయన చేసే డాన్స్ ఏ ఆర్టిస్ట్ అయినా ఏ డాన్స్ అయినా చేస్తాడా? షాక్ అయ్యారా అని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎంత నవ్విస్తున్నాడు. ఆయన అసలు మనం ట్రోలింగ్ చేయడం కానీ ఆయన గురించి మాట్లాడే మనం ఆయన కాల్ కోటికి కూడా సరిపోయాం. దయచేసి బిగ్ బాస్ అని ఎవరున్నారో దయచేసి చెప్తున్నాము. ఉప్పల బాలు గారు అలాంటి యాక్టింగ్ కానీ, డాన్స్ అన్ని ఒక మనిషిలో అన్ని టాలెంట్స్ ఉంటాయన్న. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఉప్పల్ బాలు గారిని ఎలాగో తీసుకోలేరు కదా, అట్లీస్ట్ వైజాగ్ సత్యాన్ని తీసుకోండి అంటున్నారు. వైజాగ్ సత్య ఉప్పల గారు సపోర్ట్ చేస్తున్నారు కన్నా బిగ్ బాస్ అందరూ చెప్తున్నా ఉప్పల బాలు గారిని తీసుకోండి, బిగ్ బాస్లో తీసుకోండి. ఎందుకంటే మీ బిగ్ బాస్ లేగాలన్నా, నెక్స్ట్ సీజన్ రన్ చేయాలన్నా ఆయన ఉంటే ఆయన ఎంటర్టైన్మెంట్. పోయినసారి ఇమ్మాన్యుల్ ఎంతైతే బిగ్ బాస్ రన్ చేశారో ఈసారి ఉప్పల బాలు గారు ఉంటే నిజంగా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ ను షాక్ చేస్తాడంటారా? షాక్ అయ్యారా అంటాడు, షేక్ చేస్తాడు, ఏమన్నా చేస్తాడు బిగ్ బాస్ని. సో కొన్ని రోజుల్లో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది. అవును. సో ఫస్ట్ వినిపించే పేరు ఆటో రాంప్రసాద్ అంట. సో అన్న లోపలికి వెళ్తే ఎట్లుంటది? నిజంగా అంటే అన్న ఆటో రాంప్రసాద్ అన్న పోతే మాత్రం చాలా అంటే ఎనర్జీగా ఉంటుంది. చాలా ఆయన చేసే ఇంతకుముందు గతంలో చేసినటువంటి కూడా ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గట్టుగా ఉంటుంది. కష్టపడే వాళ్ళని గుర్తిస్తే బిగ్ బాస్ బాగుంటుంది. ఇంకా దానికి టీఆర్పీ రేటింగ్ కూడా బాగా వస్తుంది. సో అలాంటి వాళ్ళని కొంచెం బిగ్ బాస్ షో వెల్యుయేషన్ అయితే బాగుంటుంది. గతంలో కొన్ని మన ప్రోగ్రామ్స్ ద్వారా మన పల్లవి ప్రశాంత్ కూడా చాలా వచ్చారు. అలాంటి వాళ్ళు లేని వాళ్ళు వస్తేనే బాగుంటుంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొంచెం లేకుండా కష్టపడే వాళ్ళని, పూర్ పీపుల్ అలాంటి వాళ్ళు వస్తే కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, కొత్త షో మీద హోప్ వస్తుంది. నాగార్జున సార్ చేయవలసింది ఫస్ట్ ఇదే. ఎందుకంటే బిగ్ బాస్లో చాలా ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలామంది అయితే అప్లికేషన్ పెట్టారు. కొంతమంది అగ్ని పరీక్ష ద్వారా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మళ్ళీ చేసి దీనివల్ల డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు అన్నట్టు కొంతమంది ఉప్పల్ బాల్ కూడా ఆయన కూడా చాలా కష్టపడి సోషల్ మీడియా ద్వారా చాలా డిఫరెంట్గా ఆయన టాలెంట్ని చూపించాలని ఆయన డిస్కరేజ్ చాలా చేశారు. ఇంకా కొంతమంది అలాంటి వాళ్ళు చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఆర్టిస్ట్గా చేసే వాళ్ళు చాలా రకరకాల ఇలా సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఇలా చాలామంది ఇలా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. సో ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. సో బిగ్ బాస్ షో అనేది సో కొంతమందిని ఇండస్ట్రీ సర్కిల్ ఉన్న వాళ్ళని కాకుండా
టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నాకు. ఉప్పల్ బాలు బయట నార్మల్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సో ఒకవేళ తను బిగ్ బాస్ హౌస్ లో ఉండడం రైటే అంటారా? తప్పకుండా, ఎందుకంటే ఆయన ఒక మంచి కంటెంట్ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళకి ఛాయిస్ ఇవ్వడం కూడా బెటరే బిగ్ బాస్. ఎందుకంటే వెరీ టాలెంటెడ్ పర్సన్, చిన్న స్టేజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇదంతా ప్రాసెస్ జెన్యున్ గా జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? అగ్ని పరీక్ష చాలా వరకు అగ్ని పరీక్ష ఏంటంటే అసలు జెన్యున్గా లేదు, చాలా బయట వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తలేవు. సో ఇదే ఉంది చాలా మందికి బిగ్ బాస్ ద్వారా నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ మొత్తం పోవాలంటే కంపల్సరీ జడ్జెస్, మన యాక్టర్ యంగ్ హీరో మన సార్ తెలుసు, మన కింగ్ నాగార్జున గారు స్పష్టమైన అందరు సెలెక్ట్ చేసే విన్నర్లో కూడా చాలా క్లియర్గా ఉండాలి. అలాంటి దాంట్లో కొంచెం లేదని చెప్పి చాలామంది బయట చాలా పబ్లిక్ టాక్ కానీ అవకాశాలు ఇవ్వడంలో కానీ ఇలాంటివన్నీ క్లియర్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు బిగ్ బాస్? ఇప్పుడైతే మీరు అన్నట్టు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకైతే ఇవ్వాలని నా ఉద్దేశం. సెలబ్రిటీ పరంగా ఎవరు వస్తే బాగుంటుంది? సెలబ్రిటీ పరంగా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మరి వాళ్ళైతే రావాలని కోరుకుంటున్నా.